హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేశాను. చూడండి ఒకసారి ఎలాగో. మనకు లంచ్ బాక్స్లోకి తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎటువంటి సాసులు కానీ మసాలాలు కానీ లేకుండా చాలా హెల్తీగా చాలా టేస్టీగా క్విక్గా తయారు చేసుకున్నాం. నేను రెగ్యులర్గా ఇలా తయారు చేస్తూ ఉంటాను. ఇదంటే మా ఇంట్లో మా అందరికీ చాలా చాలా ఇష్టమండి. ఎలా తయారు చేస్తాను చూడండి. బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకోవాలి, లేదంటే నార్మల్ మనం ఇంట్లో రైస్ చేసుకునేదైనా తీసి శుభ్రంగా కడిగి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని ఒక పావు స్పూన్ ఆయిల్, కొంచెం చిటికెడు సాల్ట్ వేసి రైస్ ఉడికించుకోవాలండి. మనం కుక్కర్లో పెట్టుకునే దానికన్నా ఇలాగ ఉడికించుకుంటే దీంతో ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుందండి. ఇలా వండుకుంటాం కదండి అన్నాన్ని. ఇది ఇలాగ కట్ చేస్తే విరుగుతుంది కదా, దమ్ బిర్యానీకి అయితే ఇలా సరిపోతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. అంటే స్టార్చ్ తీసేసుకోవాలి. రైస్ పైన జాలీలో ఉండిపోద్ది, కిందకి గింజంతా వెళ్ళిపోతుంది. ఇలాగ తయారు చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది, పైగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ కనుక ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకోవాలండి. 2 ఎగ్స్ తీసుకొని దానికి కొంచెం లైట్గా ఉప్పు, లైట్గా కారము, నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి. ఇక్కడ గరం మసాలా వాడలేదండి నేను. అలాగ వేసుకొని మనం ఎగ్ని బీట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం ఆగిన తర్వాత ఎగ్ కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక క్యాప్సికమ్ చిన్న ముక్క, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక టమాటా ముక్కలు కట్ చేసి పక్కన ఉంచేసుకున్నానండి. ఇవన్నీ ఇదంతా ఎగ్ వేగిన తర్వాత దీని ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసి ఇప్పుడు ఆ వెజ్జీస్ అన్నీ వేయించుకుందాం. అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరికి రాదని నేను చెప్పట్లేదండి. సాసులు కానీ ఎక్కువ మసాలాలు కానీ లేకుండా ఇలా తయారు చేసుకుంటే మనకి హెల్త్కి మంచిదే, అలాగే పిల్లలు కానీ లంచ్ బాక్సుల్లో కానీ చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనండి, నేనైతే ఎక్కువ ఇలా చేస్తాను. మా ఇంట్లో అందరికీ ఇలా నచ్చుతుంది. ఒకసారి అలాగా ఆయిల్ మరిగింది కదా, స్టవ్ మాత్రం పెద్ద మంట మీదే ఉండాలండి. తర్వాత క్యాప్సికము, క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా సగం వేసానండి. 2 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. సగం ఉల్లిపాయలు వేసాను, కొంచెం ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేశాను కదా, దాంట్లో కొన్ని ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని మొత్తం అన్నీ కూడా ఈ నూనెలోని బాగా వేయించాను. అప్పుడు ఆల్రెడీ మనం ఎగ్లో సాల్ట్ వేసాము, రైస్లో కూడా సాల్ట్ వేసాం కదా, అది గుర్తుంచుకొని లైట్గా సాల్టు, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, అంతేనండి. మీకు ఇష్టమైతే గరం మసాలా కానీ మిరియాల పౌడర్ కానీ ఏదైనా ఇక్కడ వేసుకోండి. నేను ఏ సాసులు ఉపయోగించలేదు, ఏ మసాలాలు ఉపయోగించలేదు. అలా వేసి అవన్నీ ఉప్పు, కారము, ధనియాల పొడి వేసి వేగిన తర్వాత మనం ఆల్రెడీ అన్నం ఫిల్టర్ చేసేసి స్టెయిన్ చేసేసుకొని చల్లారబెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అది వేసేయాలి. వేసిన తర్వాత 2-3 సార్లు బాగా టాస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అది కూడా వేసి చక్కగా కలుపుకోవాలండి. మసాలాలు అన్నీ బాగా పడతాయి దీనికి ఇలా చేసుకుంటే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఓకే, ఒకవేళ ఎప్పుడైనా ఇలా ఈ పద్ధతిలో చేయలేదు అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుందండి. ఇప్పుడు మనం రోజు కొత్తిమీర వేసుకుంటాం కదండి, అలా కాకుండా లాస్ట్లోని కరివేపాకు, కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇలా కరివేపాకు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కామనే. కరివేపాకు కొంచెం ఎప్పుడు వెయ్యం కదా, కరివేపాకు వేస్తే దాని పరిమళం చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. మంచి సువాసన ఇస్తుంది ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఎక్సలెంట్ పరిమళంతో ఉంటుంది. చూడండి నా వీడియో మీకు ఎలా అనిపించింది. చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.